శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్లో మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇటీవల మినీ స్టేడియం విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఖోఖో క్రీడలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రిని అందజేశారు. రానున్న రోజుల్లో క్రీడాకారులను వారి క్రీడల్లో తప్పిది ఇప్పించి మంచి క్రీడాకారులుగా తయారు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని అన్నారు. మరి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని మరి సుల్తానాబాద్ మన ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు ఇది. గత 3-4 దశాబ్దాల నుండి, దాదాపు 3-4 దశాబ్దాల నుండి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం గడ్డ సుల్తానాబాద్. మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఖోఖో కానీ, కబడ్డీ కానీ, మరి ఇప్పుడంటే చాలామంది బాల్ బ్యాడ్మింటన్ ఆడతలేరు. బాల్ బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, మరి వాలీబాల్ అయితే ఇక్కడ రవీంద్ర అన్న కూడా ఆ రోజు రాష్ట్ర స్థాయికి ఆడడం జరిగింది. వారితో పాటు మరి కబడ్డీ గాజుల రాయమల్ గారు కానీ, వెంకట ఉమాపతి గారు కానీ, మళ్ళీ ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇక్కడ మధుకర్ గారు కానీ, రమేష్ కానీ, తర్వాత తమ్ముడు కుమార్ కిషోర్ కానీ, చాలామంది గౌరవ క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి కూడా ఇక్కడి నుంచి కోచింగ్ లేకుండానే ఆనాడు అక్కడ దాకా వెళ్ళామనేది కూడా అది మన ప్రాంతానికి గర్వకారణం. మరి ఇవాళ ఇంత సుదీర్ఘంగా మరి మేము సమ్మర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖోఖో కోచింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి, మరి ఖోఖో కోచింగ్ ద్వారా ఎవరైతే మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులరో వాళ్ళందరినీ కూడా ఒక మంచి నైపుణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నాకు గత సమ్మర్ కోచింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనకి 4 సంవత్సరాలు ఈ సెంటర్ నడుస్తుంది. ఇది ఖేలో ఇండియా మనకి ఇక సెంటర్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అవి కొంతవరకు మనకు సహాయపడతాయి.
కానీ మిగతా వస్తువులు కూడా అంటే గతంలో కూడా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు చాలా సందర్భాలలో మరి వాలీబాల్ టోర్నమెంట్ కానీ, కబడ్డీ టోర్నమెంట్ కానీ, ఖోఖో టోర్నమెంట్ కానీ నిర్వహించి భోజన సదుపాయాలు, అకామిడేషను అవన్నీ కూడా గతంలో కూడా మనం స్వయంగా అందరం కలిసి చేసుకొని మన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బిరుదురాయమల్లు గారు కానీ, తర్వాత మరి వైకుంఠపతి గారు కానీ, తర్వాత అట్లా చాలామంది ఎవరైతే ఆ క్రీడాభిమానులు అంటే క్రీడను ఆడడమే కాకుండా వాళ్ళ హయాంలో మళ్ళీ తర్వాత కూడా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఎన్నోసార్లు పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సుల్తానాబాద్. దేవరుపల మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు శివసత్తుల పూనకాలతో పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇల్లందు మండలం మాణిక్యారంలో ఇటీవల 70 యూరియా బస్తాలకు సంబంధించి డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన యూరియాపై కొంతమంది విలేకరులు యూట్యూబ్ చేసేవారు నన్ను ఇబ్బందులు పెట్టారని, వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. 1992లో పీసీసీఎస్ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని, డీసీసీబీ డైరెక్టర్గా ఎంతో మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు చేశానని తెలిపారు. ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూఫన్లు ప్రదర్శించారు. మా గ్రామ రైతులు ఇల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది. వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు, ఆయన దింపుతాం, మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది, ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్ సంబంధించినటువంటి రమేష్, తర్వాత TV9 రమణ ఇద్దరు వచ్చారు. వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి, ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా, ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటికి తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపియడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే, ఏముందన్న మా వాళ్ళు 50,000 కూడా ఒప్పుకోరు అని ఇక బేరసారాలకు దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇవ్వాలి మీకు ఏం సంగతి అని అడిగిన. అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లేరన్న, ముందైతే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీ పని అంతే, ఎంత 10, 10 అని నేను అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే 50,000కు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ. అసలు నేను ఎందుకు ఇవ్వాలి,
మెయిన్గా విలేకరు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరు అందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదో తీసుకొని పోయి న్యూస్ వేస్తారు. అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం, నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరుగా చేసేటటువంటిది కాదు. ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నా. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేసిండ్రు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేశారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు, నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడైనా విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చాలే అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో, ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా. పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ CEO ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను. NECC జాతీయ అధ్యక్షురాలు రూపొందించిన స్కీమ్ ద్వారా ప్రజల్లో వినియోగం పెంపొందించడం కోసం ఎగ్ క్రాఫ్ట్ అందజేయడం జరిగిందని NECC ఎర్రబెల్లి ప్రదీప్ రావు సోమవారం వరంగల్ ఓసిటీ నెక్ వరంగల్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసం నందు ఎగ్ క్రాఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది లబ్ధిదారులకు ఎగ్ క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో NECC COO అన్నమైల ఈదుల్ కుమార్, TPF వరంగల్ రీజనల్ ప్రెసిడెంట్ వి రామారావు, సభ్యులు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్ కోళ్ల రైతులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ చూడండి. ఓకే సార్ ఇది చూడండి సార్ దగ్గరకు మహేష్ సార్ చూడండి. ఓకే సార్ చూడండి సార్. వారి ఫాదరు చాలా కష్టపడి పెరటి కోళ్ళ పరిశ్రమను ఒక ఇండస్ట్రియల్గా భారతదేశంలో ఎంతోమంది జీవనోపాధి పొందేటట్టుగా వారి నాయకత్వంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎదిగినాయి. వారి చిన్నతనంతో ఎట్లయితే స్టెప్ బై ఎదిగిండో అది వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చిన్న రోడ్ల మీద స్ట్రీట్ వాళ్ళ మీద అది నూడిల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్లు కానీ వివిధ రకాల వృత్తులు ఉన్న వాళ్ళకు వారికి కొంచెం జీవనోపాధి ద్వారా వారు పైకి రావాలి. మన ఎగ్స్ కూడా సేల్స్ కావాలనే ఉద్దేశంతో
కొన్ని కుటుంబాలు బాగుపడాలని దేశం మీద మొత్తం మీద ఒక ప్రాజెక్టును వారు రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనకు మా వరంగల్కు నేను ఫస్ట్ పోయి రిక్వెస్ట్ చేయంగానే స్పెషల్ బడ్జెట్ కింద నాకు ఒక 500 మేడం గారు ఇవ్వటం జరిగింది. వారికి సదా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు, ఈ తినుబండారాల పరిశ్రమల ద్వారా బతికేటోళ్ళు, తయారు చేసి బతికేటోళ్ళు చాలామంది వరంగల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. వారికి టోటల్గా ఎవ్వరికి కూడా రోడ్ల మీద పెట్టి ఈగలు వాలకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం గారి దీవెనతోని ఇక్కడ 500 వరకు ఇచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పటి వరకే 175 ఇవ్వటం జరిగింది. ఇక రిమైనింగ్ ప్రతిసారి కూడా 50 ఇట్లా రైతులకు ఈ స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చుకుంటా పోయి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని దీనికి ఇచ్చిన ఎన్ఈసిసి మా జలీల్ కుమార్ గారు, సిఇఓ, ఆల్ ఇండియా సిఇఓ గారు కూడా రావటం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఇంకా మళ్ళీ కొన్ని మేము తీసుకొచ్చుకునే విధంగా ఇక్కడి అందరూ దాన్ని ఉత్సాహపరు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. రాష్ట్రంలో కోతులు, దోమలు, కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోతులతో రైతులు పంటలను పండించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో ప్రజలపై కోతులు దాడులను చేస్తున్నాయి. రాష్ట్రంలో 333 మందిపై కుక్కలు దాడి చేశాయి. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు దోమ కాటుతో గ్రామాలే జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రైతుల పంటలు, ప్రజల ప్రాణాలను కాపాడడానికి కుక్కల, దోమల, కోతులను నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రభుత్వాన్ని కోరారు. ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుందనేది, ఇన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందనేది, ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయం ఇది. గ్రామంలో మొక్కజొన్న కంకులు అమ్మడానికి వస్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు, ఆ తర్వాత అనేక రకాల పండ్లు అమ్ముతున్నారు. గ్రామాలలో పుచ్చకాయలతో సహా ఆ కందగడ్డలు, అవి మొరంగడ్డలు కూడా ఆటోలలో వచ్చి అమ్మిపోతుంటే, వారు గ్రామాలలో తిరిగి ఆటోలలో తిరిగి తాముతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాను. ఎలాంటి పల్లెలు, ఇంటింటికి కూరగాయలు ఉండేది, ప్రతి బావి దగ్గర పళ్ళ మొక్కల చెట్లు ఉండేది, అవన్నీ కూడా పోయినాయి. పల్లికాయలు ఉండేది, పెసరకాయ ఉండేది, అనపకాయ ఉండేది, పజ్జొన్నలు ఉండేది, సజ్జలు ఉండేది, ఎన్నో రకాలైనటువంటి సిరుధాన్యాల పంటలు, ఉల్లిగడ్డలు ఉండేది, ఎల్లిగడ్డలు ఉండేది. ఊళ్ళల్లో ఇట్లా సస్యశ్యామలకి ఏ వస్తువు అయినా కూడా వాళ్ళు గ్రామాల్లో, వాళ్ళ చిలకల్లో, వాళ్ళ పంట పొలాల్లో పండించుకొని తినేది. ఇవాళ అన్నీ కూడా మటుమాయం అయిపోయినాయి. ఇవాళ కూరగాయలు కూడా విపరీతంగా పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూరగాయలు కొనుక్కునే దుస్థితే మనకు కనిపిస్తాయి. ఉద్దస్తమానం కోతుల భయం, వెనక మొత్తం కోతుల బాధ. ఇక రాత్రిపూట నేను మా గ్రామంలో పడుకుంటే విపరీతమైన కుక్కలు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్పందించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ఇంతే కాదు, ఇక దోమలు మీరు వెళ్ళి చూడండి. మైబాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ పోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి, ఒక్క పేషెంట్ను చూడడానికి ఒక్క డాక్టర్కి 4 నుంచి 6 గంటలు 8 గంటలు పడతాడు. వేలాది మంది మధ్యపోతులంకన్న గారికి జ్వరం వస్తే ఈయన మొత్తం దోమలే. ఏంటి కారణం ఏంటంటే విపరీతమైన దోమలకు సంబంధించి ఒక మూకుమ్మడి చర్య అనేది చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇలా చిన్నోళ్ళు గారు, పెద్దోళ్ళు గారు, అన్ని స్థాయిలో, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారైతే కుటుంబం పోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ వైద్యంకి వేలాది లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న విధానాన్ని మీరు ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. ఆ హాస్పిటల్ ముందు క్యూలు కట్టిన మెడికల్ షాపుల దగ్గర మందులు తీసుకోవాలంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఏంది దుర్భాగ్యం, ఏంది దౌర్భాగ్యం? ప్రభుత్వాల బాధ్యత కాదా ఇవి? ప్రభుత్వాలు చైతన్యవంతం చేయాలి కదా, ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలి కదా. అందుకనే నేను మీకు కొన్ని అన్ని ఎన్జిఓలతోటి, అన్ని ప్రభుత్వ సంస్థలతోటి
ప్రభుత్వంతో అనేక ప్రజా సంఘాలతోటి రాజకీయ పార్టీలతోటి సామాజికవేత్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చలు చేసి విస్తృత ప్రచారం చేసి కుక్కలని కోతులని దోమల్ని కట్టడి చేయండి, దయచేసి గ్రామాల్లో పట్టణాల్లో ఇవాళ బందీల్లాగా ఉంటున్నారు ప్రజలు. మీరు ఏ ఇంటికి చూడండి మొత్తం ఐరన్ తోటి చేసిన జాలీలు ఉంటాయి, ఏ మెష్ డోర్లు ఉంటాయి, మెష్ డోర్లు కూడా కాదు మెష్ డోర్లు ఉంటాయి, ఐరన్ జాలీలు. ఏ దుకాణం కొట్లకు పోయి చూడండి కోతులకి అవి ఉంచుకపోతుంటే మొత్తం ఇల్లునే జైలు చేసుకొని ఇలా బందీగా ఉండే పరిస్థితి. ఇలా పెద్ద మనుషులని ఇళ్లలో ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి లేదు, పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు, బజార్లో ఆడుకునే పరిస్థితి లేదు. ఈ భయంతో ఈ జీవరాశుల మీద ఇబ్బంది పడుతూ బతికే ఈ ప్రజల్ని విముక్తి చేయాలా లేదా? ఇది ప్రభుత్వాల బాధ్యత కాదా? ఇది సామాజిక బాధ్యత కాదా? ఇది చట్టాల కోసం ఇవాళ మనం చూస్తూ వీటిని ఏమనకుండా మాట్లాడకుండా నిమ్మకుండా ఉండడం అనేది ప్రజల ఇది సరైన విధానం కాదు. వీటిపైన తీవ్రంగా స్పందించి పోరాటం చేసి అవసరం అనుకుంటే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి చట్టాల మార్పులు తీసుకొచ్చి న్యాయస్థానాలపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ అంశానికి సంబంధించి ఉందని చెప్తూ మీ అందరు కూడా మీడియా వారికి ఈ బ్రీఫ్ నోట్కి సంబంధించి దీన్ని పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే విజ్ఞప్తి చేస్తున్నా వారికి కూడా బహిరంగ లేఖ నేను ఈ సందర్భంగా ఇస్తున్నా. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని, ఆ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో హైడ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్లోని 9 బ్యాంకు అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. వీటినే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ వాడిందని అనుమానం. ఈ వార్తలను తెలుగు మీడియాకు చూపించకుండా చర్యలు తీసుకున్నారన్నారు. విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు, కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు, కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే గట్టి పట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయు సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నారు. జర్నలిస్టు సంఘం అనేది 4th ఎస్టేట్గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనుగడకు అవకాశం ఉంటుందని నిదర్శనంగా ఈరోజు
ఐజీ అనుబంధం ఉన్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ చెప్పుకోవచ్చిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది అందరికీ కూడా. చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మేము ప్రజాసేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్తూ మంచిని చెడును రెండింటి కూడా బేరీజ్ వేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాస్తూ కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది, మీకుంది. దానివల్ల ఈరోజు మేము కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేస్తున్నాం అన్నమాట. మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పు దారిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ ఫలానా సమయంలో పొరపాటు జరిగిందంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్నాను మాట సందర్భంగా చెప్తుంది. సరే, సమస్యల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది, ప్రజా సంఘాల మాట వింటుంది, ప్రజాప్రతినిధుల మాట వింటుంది, ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు. గతంలో నేను చెప్పేది మీరు వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు మీరు చెప్పేది మేము వింటాం, అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు. అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుని పోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా 8 మాసాలైంది ప్రభుత్వం వచ్చింది. మొదటి 100 రోజులు ఎక్కడేమిందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం, జరిగినటువంటి నష్టమే అనుకుందాం. 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో తెలుసుకోవడానికి 100 రోజులు పట్టింది. ఆ తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల 15 నుంచి 2 మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం, నిజంగా మా సమస్యలు వినడానికి ప్రభుత్వం ఉందనే ఒక నమ్మకాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ వారి వాటంలోనే మరో 2 రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు విడుదల కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని మాట చెప్తా ఉన్నారు. ఇంకా 1000 కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.